నాకెందుకు ఫోన్ చేసావు? పక్కింటి ఆవిడికి చేస్తే బాగుండదని. నీ జోక్కి నాకేం నవ్వు రాలేదు గాని ముందు విషయం ఏంటో చెప్పు. నీకు అసలు బుద్ధి ఉందా? ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను రాంబాబు కదా. ఇప్పుడు ఆ పెళ్లి విషయం బయటపడింది. ఏమైంది? నీ మంగళసూత్రం బయటపడింది. అది మా పిల్లలు చూశారు. నువ్వు ఇలా పబ్లిసిటీ చేస్తే ఇంకేమైనా ఉందా? నాకు మళ్ళీ పెళ్ళి పెళ్ళ ఉందని మీ పిల్లలకి తెలిస్తే ఊరుకుంటారా? అసలే దొంగ పెళ్లి చేసుకున్నావు. అదంతా సీక్రెట్ గా ఉంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మన పెళ్లి విషయం బయటపడకూడదు. ముఖ్యంగా పిల్లలకి తెలియకూడదు. నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. నేను మేనేజ్ చేసుకోగలను. అసలే కంగారు కొద్దివి. నీ వైపు నుంచి రాకుండా చూసుకో బాబు. నా వైపు నుంచి ఈ విషయం అస్సలు బయటికి పొక్కలేదు. నీకు నాకు తప్పితే ఎవ్వరికి తెలియకూడదు. బాబు ఎందుకు పెళ్లి చేసుకున్నావా? నీ పని చెప్తాం. జాగ్రత్తగా ఉండు. నాకు చోటు ప్రాబ్లం ఏం లేదురా. మెల్లగా పిలిచినా వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం? అసలు ఏం జరిగిందో తెలుసా? తెలుసురా. భార్య రిమోట్ ఇవ్వలేదన్న మనస్తాపంతో భర్త టీవీతో సహా సెప్టిక్ ట్యాంక్ లో దూకాడంట కదా. పేపర్లో కూడా రాశారు. పాపం. అబ్బా అదే కాదు. మరి మన రాంబాబు ఎవరికి తెలియకుండా కట్టేశాడు. ఏంటి మోటరా? ట్యాంక్ నిండిపోతుంది, అందుకే కట్టేసుంటాడు. అబ్బా మేమనేది అది కాదమ్మా. మన రాంబాబు వేరే వాళ్ళ మెడలు తాళి కట్టేశాడు. అంటే రెండో పెళ్లి అయిపోయినట్టే. అవునా? మీకెలా తెలుసు? ఎట్టి పరిస్థితుల్లో మన పెళ్లి విషయం బయటికి తెలియకూడదని ఆ రాంబాబు అతని పెళ్ళాంతో చెప్తుంటే మేము విన్నాం. చూసావా అమ్మ, ఆ రాంబాబులో ఎంత వంకర బుద్ధి ఉందో. పైగా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి తీసుకున్నారంట. అవునా? అంత పని చేశాడా? అసలు రాంబాబు పెళ్లి చేసుకున్నాను బుద్ధి గడ్డి తిందేంటో. అవును, ఈ ప్రపంచంలో ఆడజన్మెత్తిన ఏ ఆడది రాంబాబుని పెళ్లి చేసుకోవద్దు. మరి అంత నీచంగా ఆవిడ తిట్టకుండ్రా. ఆవిడ మనిషి కదా. గంతకి తగ్గ బొంత అన్నట్టు ఎవడో ఒకడు దొరుకుంటాడు. రాంబాబు పెళ్లి చేసుకున్న నీచురాల్ని నికృష్టురాల్ని ఒకసారి చూడాలేనుందమ్మా. ఏదో ఒక కనిపిస్తుందిలే, కనిపించకుండా పోతుందా? ఆ నీచ నికృష్టపు పెళ్ళాన్ని నేనే అని తెలిస్తే ప్రపంచంలో ఉన్న తిట్లన్నీ నా మీద ప్రయోగించేలా ఉన్నారే. ఇదంతా చూస్తుంటే రాంబాబు ఏదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుందమ్మా. ప్లాన్ ఉంటుందా? అయ్యో లేదమ్మా, రేపెప్పుడైనా ఆవిడొచ్చి మా ఆయన ఇంట్లో మీరందరూ ఉంటున్నారేంటని మనల్ని మెడ పట్టుకొని బయటికి గంటేస్తే? అవును రోయ్. అందుకే ఆవిడెవరో ముందు కనుక్కో. సరే కనుక్కుంటానులే. ఏం చేసైనా సరే రాంబాబుతో గొడవ పెట్టుకునైనా సరే కనుక్కున్నట్టు నటించాలి. ఏనా అడిగావా మంగ పెళ్లి సంగతి? అడుగుదామని వెళ్ళాను రా, కానీ మన గొడవలు ఎందుకని కామ్ అయిపోయాను. అంటే గొడవ పడ్డా నీకు చేత కదా? అది కాదమ్మా, ఆడవాళ్లతో మనకెందుకులే అని. లేదు అన్న, ఇప్పుడు నిలదీయకపోతే ముందు ముందు నిలువ నీడ కాదు కదా, బాధ్యం కూడా లేకుండా చేస్తారు. వీళ్ళు వదిలేలా లేరు. నువ్వు అడగలేదనుకో, వీధిలో వాళ్ళని, ప్రెస్ వాళ్ళని, న్యూస్ పేపర్ వాళ్ళని అందరినీ పిలిచి రచ్చ రచ్చ చేస్తాం. వాము, అంత పని చేయకండి రే. సరే వెళ్దాం, వెళ్ళి మంగని నిలదీద్దాం. పదండి. మంగా మంగా, ఏంటి? నువ్వు పెద్ద దొంగవని మాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటమ్మా తలదించుకున్నావు? రాంబాబు మాటలు మర్యాదగా రాని. అసలు ముందు ఏం జరిగిందో చెప్పు. నీకు మళ్ళీ పెళ్ళైందంట కదా. మా పిల్లలు నీ మెళ్ళ మంగళసూత్రం చూశారంట. అలాగా? నా మెళ్ళ మంగళసూత్రమా? ఉండు చూడు. ఇదేనా ఇదేనా మంగళసూత్రం? అదేంటి నాన్న, మెజిషియన్ డబ్బాలో పౌరాన్ని వేసి పాము తీసినట్టు తాలి బదులు ట్యాగ్ తీసిందేంటి? నన్ను అడుగుతావేట్రా, నేను మార్చానా? అది కాదు నాన్న, మంగమెల్లో తాళుండడం మేము చూసాం. అయితే మేము పిచ్చోడవా? మీరు మీ వెధవేషాలను. నాకే సైట్ అనుకున్నాను, వీళ్ళందరికి కూడా సైట్ ఉందమ్మా. అందుకే ఆఫీస్ ట్యాగ్ కి మంగళసూత్రానికి తేడా తెలీదు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. సరే రాంబాబు, నువ్వు కూడా రెండో పెళ్లి చేసుకున్నావట? అబ్బే
లేదు. ఎవరు చెప్పారు? నువ్వు కొత్త పిల్లలంతా పాత సెల్లో మాట్లాడడం నా పిల్లలు చూసారంట. అమ్మని వీళ్ళు ఎప్పుడు చూశారు? అనవసరంగా మ్యాటర్ డైవర్ట్ చేయకండి. నేను ఎవరితో మాట్లాడలేదు. నా పిల్లలు నీ మెడలో మంగళసూత్రం చూశారంట. అసలు నీ మెడలో తాళి కట్టినవాడు ఎవడు? ఎవడు? దానికంటే ముందు నువ్వు తాలిగట్ల పెళ్ళవెవరో నాకు తెలియాలి. అదేవత్తో నాకు తెలియాలి. నీకొకరికి తెలియడం ఏంటి? మనందరికీ తెలియాలి. నువ్వు ఫోన్ లో మాట్లాడడం మేము చూసాం. మేము కూడా మీ అమ్మ మెళ్ళో తాళి చూసాం. కానీ ఇప్పుడేమో ట్యాగ్ అని మేనేజ్ చేస్తూ నాటకాలు ఆడుతుంది. కాదు, మీరే దొంగ నాటకాలు ఆడుతున్నారు. నువ్వు అనవసరంగా ఆయాసపడిపోకు. ఇలా కూర్చో. కూర్చోమ్మా. వాటర్ తాగు. నానా, నువ్వు కూడా ఇలా కూర్చో. అనవసరంగా కంగారు ఎందుకు పడతావు? మాట్లాడడానికి మేమున్నాం కదా. లేదు నానా, ఇప్పుడు దులిపేయి. ఇప్పుడు కడిగేయి. చెప్పు మంగ. నువ్వే చెప్పురా బాబు. చెప్పు. నువ్వే చెప్పు. ఆపండి గోలా. ఎప్పుడు చూసినా ఇండియా పాకిస్తాన్ లో ఏమిటి మీ వెధగోలా? తంబరం లేని నారదుడిలో ఎంటర్ అయ్యావు కదా. మా సమస్య నువ్వే తీర్చాలి. సమస్య ఏంటో చెప్పండి. మంగమెళ్ళలో మంగళసూత్రం చూసాం, కానీ ఇప్పుడేమో ట్యాగ్ చూపిస్తుంది. వీళ్ళ నాన్నేమో రెండో పెళ్లి చేసుకొని ఎవ్వరికి తెలియకుండా ఫోన్ లో మాట్లాడడం మేము విన్నాం. ఓహో, సమస్య ఇక్కడ దాకా వచ్చిందన్నమాట. ఏంటో మీ సమస్యలు తీర్చడానికి దేవుడు కరెక్ట్ టైంకి నన్ను ఇక్కడ పంపిస్తాడేమో. మీ ఇంటికి మా ఇంటికి విడరాని బంధం ఏదో ఉందని అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా. మండినట్టే ఉంది. ఇదిగో, గోతిలో పడ్డ తర్వాత లోతు గురించి, మూతి పళ్ళు రాలేక మొహం అందం గురించి తెలిసినట్టు ఆ బంధమే నా కొంప ముంచుతుందని ఈ మధ్యనే నాకు బాగా అర్థమైంది నాయన. సరే, మీరిద్దరూ ఒక్క నిమిషం అలా బయటికి రండి. ఏంటి అలా చూస్తున్నారు? మళ్ళీ వచ్చేద్దరు కానీ పర్లేదు, రండి. మీ మెదళ్ళు పనిచేస్తున్నాయా? బూజు పట్టిందా? ఈ విషయాలు బయటపడేదాకా ఎందుకు వచ్చింది? ఈ మంగే మంగళసూత్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా మంగళసూత్రం మెళ్ళ వేసుకుని చూపిస్తూ తిరిగింది. నువ్వు మాత్రం తక్కువ. మన పెళ్లి విషయం ఎవ్వరికి తెలియకూడదన్నట్టు పెద్ద సీక్రెట్ గా ఫోన్ లో మాట్లాడావు. అది నా పిల్లలు వినేశారు. కొంప కొల్లేరైపోయింది. ఇదంతా నీ వల్లే. ఏం కాదు, నీ వల్లే. నీ వల్లే. నీ వల్లే. నీ వల్లే. నీ వల్లే. నీ వల్లే. పోనీ నిజం చెప్పేస్తే ఎలా ఉంటుంది? చెప్తే ఏమవుతుందా? ఒకసారి మహి మేడం గుర్తు చేసుకోండి. అవునే, ఈ విషయం మేడం తెలిస్తే అందరు ఉద్యోగాలు పోతాయి. అంతకంటే ముందు పిస్టల్తో పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తుంది. మరి అందుకే మీరే ఎలాగోలా మేనేజ్ చేయండి. ఎన్నెన్నో మేనేజ్ చేసి వస్తున్నా, తప్పుతుందా? సరే పదండి. చూడండి పిల్లలు, ఓ పక్క దేశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నట్టుగా మీ ఇంట్లో కూడా క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. సరే, వీళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా నా ఫుల్ సపోర్ట్ మీకే. నాకు 2 రోజులు టైం ఇవ్వండి. రాంబాబు ఎవరిని చేసుకున్నాడో, మంగ ఎవరితో తాళి కట్టించుకుందో నేను కనిపెడతా. సరే అంకుల్, పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదే. మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. తేడా వస్తే బాగోదు. ఓకే, 2 రోజుల్లో తెలుస్తుంది కదా ఎవరిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతానికి గట్టెక్కాం. ఏంటి సార్, 2000 రూపాయల నోటు దొరక్క జనాలంతా ఏటీఎం చుట్టూ తిరిగినట్టు మీరేంటి సార్ ఇటు నుంచి అలా తిరుగుతున్నారు?
కర్మరా కర్మ. 2 రోజుల్లో ఈ పెళ్లి విషయంలో క్లారిటీ రాకపోతే ఈ పిల్లలందరూ నాకు పెద్ద కర్మ చేస్తారా. ముందు విషయం ఏంటో చెప్పండి సార్, మీ క్లారిటీ నేను ఇస్తాను కదా. ఇప్పుడు రాంబాబుకి మంగకి పెళ్లి అయినట్టు మన ఇద్దరికి తెలుసు కదా. తెలుసు. ఆ పిల్లలకి తెలియదు కదా. తెలియదు. కానీ మంగమెళ్ళలో తాళి ఉండటం రాంబాబు పిల్లలు చూశారు. ఫోన్లో రాంబాబు పెళ్ళంతో మాట్లాడటం మంగ పిల్లలు చూశారు. తాళి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ముందు ఆ విషయం తేలాలి అంటూ ఆ పిల్ల పెడుగులు గొడవ పెడుతున్నారు. మేధావులు మరి తమరే సెలవిచ్చారు. సాల్వ్ చేస్తాను మధ్యలో దూరాను, అదే నా టెన్షన్. ఇప్పుడు నిజం చెప్పేస్తే ప్రాబ్లం ఏంటి సారు? పైకి పోతాను రా. హలో, నువ్వెంత స్ట్రైట్ గా ఫిట్ గా నించున్నా నీ పొట్టి పొట్ట ఎస్టాబ్లిష్ అవుతుంది గానీ దుమ్ము లేపే దమ్ము కాదు. అయినా మీరు ఊరికే ప్లానింగ్ చేశారు సార్. ఇప్పుడు ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది కదా, అందుకే మీరు వీళ్ళని 10,000 వాళ్ళని 10,000 సర్వీస్ ట్యాక్స్ కింద ఇవ్వమని చెప్పండి. అప్పుడు క్లారిటీ చెప్పుదురు గాని. ముందు సలహాలు ఇవ్వడం మాని ఓ పొట్ట తగ్గించుకో, సగం దరిద్రం పోతుంది. డబ్బులు కావాలంటే డబ్బులు. మరి ఊరికనే చేస్తారా పని? ఇంతకు ముందు సోమబాబు చుట్టూ తిరిగి సొమ్ములు దండుకునేవాడిని. ఇప్పుడు రాంబాబు వెనకాల తిరిగి దండుకున్నా కాస్త దెబ్బ పెట్టుకుంటున్నాను. అందుకే సార్ వీళ్ళు డబ్బులు ఇచ్చేదాకా చెప్పకండి. 10,000 కాదు 10 పైసలు ఇస్తాం. అయితే మీ డౌట్ నేను సాల్వ్ చేయను. నువ్వు కాదురా నేను. మీరేం సాల్వ్ చేయక్కర్లేదు. మోసం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు అడ్డుకోవడానికి ఏ దేవత మాకు తోడుగా రాకపోదు. గూడు పుట్టని గుండె చీల్చడానికి, నాటకాలు ఆడే వాళ్ళ రక్తం తాగడానికి ఒక బద్దకాడి తప్పకుండా వస్తుంది. అన్నయ్య ప్రొసీడ్. రా, త్వరగా రా. చూసారా, మేము వేడుకున్న దేవత వచ్చింది, మాకు న్యాయం చేస్తుంది. అమ్మో, మేడం ఇక్కడికి వచ్చేసింది. వీళ్ళు మంగారాంబాబు పిల్లల్ని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మేడం మీరేంటి ఇలా వచ్చారు? ఇటువైపు చిన్న పని మీద వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ రాంబాబుని మంగని పలకరిద్దామని వచ్చాను. హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? బాగున్నారా? బాగున్నాను. మేడం మన వెళ్ళం, పదండి పదండి. ఎక్కడికి వెళ్దాం? కాసేపు ఆగు. అయినా పిల్లలు మీరేంటి ఇక్కడ ఉన్నారు? మరి ఇంకెక్కడ ఉంటాం, ఇది మా ఇల్లే. ఏంటి ఇది మీలా? నో, జోక్ చేయకండి. ఇది మా ఆఫీస్ లో పనిచేసి రాంబాబు మంగవాళ్ళ ఇల్లు. అంటే వీళ్ళ నాన్న మా అమ్మ మీ ఆఫీస్ లో పనిచేస్తున్నారా? అవును, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు కదా, ఈ మధ్యనే పెళ్ళైంది. లేదంటీ, మీరు పొరపాటు పడ్డారు. అసలు ఏం జరిగిందంటే, మిస్టర్ మోహన్, మేడం వాళ్ళకి పెళ్లి కాకుండా పెళ్ళైనట్టు చూపించి నమ్మించి మోసం చేస్తావా? మేడం అది అంతేకాకుండా పిల్లలు కూడా లేరని అబద్ధం చెప్తావా? నేను వదిలిపెట్టను. మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్. సూపర్ ఐడియాలు ఇచ్చే సూపర్ మ్యాన్ లాంటి వాళ్ళు మీరే చచ్చిపోతే ఇక మాకైతే సారు. లేవండి సారు. ఇంతమంది ఏమైపోయారా?
నేను దయ్యం ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయి వర్చువలే అంటే ఇది కలగాదు, మీరు చచ్చిపోలేదా? అంటే నేను చచ్చిపోయినట్టు నువ్వు కలగన్నావా? ఏంటోరా, ఇప్పుడు వీళ్ళ సమస్య తీర్చకపోతే నీ కళ నిజమయ్యేలా ఉందిరమ్మా. రాంబాబు ఒక్క నిమిషం. ఏంటి? ఓహో, ఆశీర్వాదం కోసమా? నేనంటే నిజంగా నీకు ఎంత ప్రేమ? నేనేం అనుకోలే, తప్పకుండా నీకు మంచి ప్రమోషన్ వస్తుంది. నేను నీ కాళ్ళ మీద పడలేదు, నా పెన్ను పడిపోతే తీసుకుంటున్నాను. ఓ సారీ సారీ. సర్లే, ఏంటి మ్యాటరు? తీసుకో లెటరు. ఏంటి, లవ్ లెటరా? నువ్వు పెన్తో కాదు కదా, రక్తంతో రాసి ఇచ్చినా కూడా నేను తీసుకోను. అబ్బా, ముందు నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఇలాంటి లవ్ లెటర్స్ నేను కాలేజీలో ఉన్నప్పుడు కుప్పలు కుప్పలుగా వచ్చేవి. ఏమని? చాలా చండాలంగా ఉన్నావు, ఇంకోసారి నా వెంట పడితే చొప్పుచ్చు కొడతానన్నా? హలో హలో హలో, అలా కాదు. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకోవా అని. ఏమిటో, ఇలా చెప్పుకోవడంలో నీకు చాలా పెద్ద తృప్తి. ముందు లెటర్ తీసుకో. ఇదిగో, నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు. ఇది నాకు ఇష్టం లేదు, ఈ లవ్ లెటర్ నాకొద్దు. ఎక్కువ మాట్లాడమంటే నిన్ను చంపేసే చస్తాను. తీసుకో, చదువు. అంటే అంటే నువ్వు ఈ లెటర్ రాసి చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో మంగా, ఎందుకు మంగా ఇంతకాలం బతికావు? చూడు మంగా, ఇలాంటి బలవంతపు మరణం తప్పు. ఎంత బాధ ఉంటే మాత్రం చచ్చిపోతావా? పాపం పిల్లలు అనాథలు అయిపోతారు కదా మంగా, వాళ్ళకి ఏదో ఒక దారి చూపించి అప్పుడు అప్పుడు కావాలంటే నిర్ణయం తీసుకో. ప్లీజ్ మంగా, ప్లీజ్. అయ్యో, ఆపు. ఇది లవ్ లెటర్ కాదు, చావు లెటర్ కాదు, మరి లీవ్ లెటర్. తీసుకో. అంతేనా? ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. చెప్పేదాకా నువ్వు ఉంటే కదా ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు, ఈ లీవ్ లెటర్ మేడంకి ఇవ్వు. హా? దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా, నువ్వు ఉన్నావు. మంగా ఆఫీస్కి రావట్లేదంట. ఈ రోజు నేను ఆఫీస్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎంతో ఆనందంగా గడపచ్చు. ఎంతో ఏంటి బాబు, ఆ ఆనందం ఏంటి, ఆ గంతులేంటి, ఆ లెటర్ ఏంటి? అంతా చూసేశారా? మొత్తం మొత్తం వినేసాం కూడా. ఏం లేదురా, మంగా ఈ రోజు ఆఫీస్కి రావట్లేదంట. వాళ్ళ ఆఫీస్ లో లీవ్ లెటర్ ఇమ్మంది, అందుకే ఈ లెటర్ తీసుకెళ్తున్నాను అంతే. లెటర్లు మోసుకెళ్ళడానికి పాతకాల పావురానువా, ఈ కాలం పోస్ట్ మ్యాన్వా? అంతకు మించి సేవకుండిరా. ఏంటి అలా తగ్గుతున్నారు? అంటే ఇప్పుడు తను సేవకుడిని అన్నాడు కదా మమ్మీ, అందుకు. రేయ్, మరి లేకపోతే ఏంటి, పాపాలు చేసేవాడు నేను పరమాత్ముడిని అని చెప్పుకున్నట్టుంది. అయినా నువ్వు ఆవిడిచ్చిన లెటర్ తీసుకోవడం ఏంటన్నా దరిద్రం కాకపోతే? అయినా నువ్వు ఇలాంటి చేతులు లెటర్ ఇచ్చిపోవడం ఏంటమ్మా కర్మ కాకపోతే? అయ్యో, ఇంకా ఆపండ్రా. ఈ లెటర్ వల్ల ఇంత మ్యాటర్ అవుతుంది అనుకోలేదు. కుంప తీసి మాకు తెలియకుండా మీరిద్దరు ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారా ఏంటి? అదే లేదురా, తను వేరు నేను వేరు. తన చేతికి లెటర్ ఇచ్చారంటూ నేను అడ్డంగా బుక్ అయిపోతాను. పర్వాలేదు రాంబాబు, ఈ లెటర్ వల్ల ఇన్ని గొడవలు వస్తాయనుకోలేదు. ఇటు లీవ్ వద్దు, ఏమీ వద్దు. ఇప్పుడు ఓకేనా? ఏనా, ఇక్కడ నుంచి ఆవిడ లెటర్స్ గానీ ఏమైనా వస్తువులు గానీ మోసుకపోయావో మామూలుగా ఉండదు, టాప్ లేచిపోద్ది. ఏంటి మోసపోయినందుకేనా? అవును. అమ్మా, నువ్వు కూడా అంతే. ఆ రామభక్తుడు ఏదైనా పంపావో పిచ్చి పట్టిందని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. జాగ్రత్త. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. దీని అమ్మ జీవితం ఎక్కడికి పోయినా బాధలు తప్పట్లేదు. ఇంటికి వెళ్తే పిల్లల బాధ, ఆఫీస్కి వెళ్తే మేడం బాధ. ఓన్లీ రోడ్డు మీద ప్రశాంతంగా వెళ్దాము అంటే దీనమ్మ దీని బాధ. నన్ను తిట్టడం
నువ్వేరా? నీ వల్లే నాకు కిన్ని బాధలు బాబు. ఎదవన్నే రదవా, నన్ను 1906 నుంచి మెయింటైన్ చేస్తున్నావురా. 146 నెంబర్ వేసుకున్నావు మరీ దానికి తోడు పీస్ కొట్టేదవా. కొత్త స్కూటర్ ఉండి చావచ్చు కదా. చిచ్చి నువ్వు నీ బతుకును. ఇది ఎప్పుడు ఎక్కడ ఆగి చేస్తుందో తెలీదు. ఒరే రాంబాబు, ఏంట్రా దీంతో నీకు ఈ బాధ? నీకు అన్ని బాధలేరా? నీ అబ్బా స్టార్ట్ అవ్వవే. బతికించావే, మరో జన్మెత్తినట్టయింది. ఎవరో కత్తిలాగా ఉందే. హార్న్ పని చేసి చావట్లేదు, బ్రేకులు కూడా పనిచేయట్లేదు. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. హలో హలో, బ్రేకులు లేవు, బ్రేకులు లేవు, తప్పుకోండి. అయ్యో అబ్బో. Hey Manga, what a surprise! What a dress, so beautiful. What nonsense! Who are you? How dare you to disturb me? నాకు డాష్ ఇవ్వడమే కాకుండా నన్ను డిస్టర్బ్ చేస్తావా? మంగా, నేను రాంబాబుని. సో వాట్? అయితే ఏంటి? నీకేమైనా కొమ్ములు వచ్చాయా? హే దొంగ, నా మీద కోపమా? కొడితే కొట్టావు గాని ఈ డ్రెస్ లో నువ్వు భలే ఉందో తెలుసా? ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతాను. నా పేరు మంగ కాదు, డింపుల్. మీ అక్క కంటే మీరే చాలా అందంగా ఉంటారు. సార్ మీ కష్టం అంటే నాకు చెప్పండి సార్, ఆయింట్మెంట్ రాస్తాను. చూడు బాబు, నన్ను మంగ అనుకుంటున్నారేమో, నా పేరు డింపుల్. అయినా ఇందాకే కదా నన్ను కొట్టించి దాంతో సంతోషంగా బయటకెళ్లారు. నువ్వు శాపనార్థాలు పెట్టావు కదా, అందుకే శనిదేవుడు అడ్డొచ్చాడు.